అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs Rambai with extended cut, streaming now only on ETV Win. ప్రియా, ఏమైంది? నువ్వు పొర్లు దండాలు తీస్తుంటే ఇది నీకు గుచ్చుకునేది. తీసేశాను, ఇక నువ్వు తీ. నేను నీకు తోడుంటాను. నువ్వా? నా కోసం చేసే పొర్లు దండాలకి నేను పక్క నుండి సాయం చేయకూడదా ప్రియా? ఈశ్వర పరమేశ్వర చూడరా ఎటు చూడరా, రెండు కన్నుల మనిషి బ్రతుకును గుండె కన్నుతో చూడరా, ఎదుట పడని వేదనలను నుదుటి కన్నుతో చూడరా. ఈశ్వరా పొర్లు దండాల వంకతో కృష్ణని మాయ చేయడానికి ప్లాన్ చేస్తున్నావా ప్రియా? హలో, వచ్చావా? ట్రై బాబు, ఇక్కడ సీన్ చూస్తుంటే మా టెంక పగిలిపోతుంది. నువ్వు త్వరగా టెంకాయలు తీసుకొని రావయ్యా బాబు. దారి ఏదో తీరమేదో గమనమేదో గమ్యమేదో, లేత ప్రేమల లోతు ఎంతో లేని కన్నుతో చూడరా. అమ్మా, ఇంకా ఎన్ని మెట్లున్నాయి కార్తీక? లెక్క పెడితే భయం వేస్తుంది, వద్దులే. చీకటేదో వెలుతురేదో, మంచు ఏదో మంట ఏదో, లోకమెరుగని ప్రేమ కథని లోని కన్నుతో చూడరా. ఈశ్వరా భార్యాభర్తలంటే అలా ఉండాలి. చూడరా. అవును, భార్య పొర్లు దండాలు తీయడం, భర్త కాళ్ళు పట్టుకుంటూ చీర చరి చేయడం ఎంత చూడముచ్చటగా ఉందో. అవునండి, దీర్ఘ సుమంగళి భవ. వర్ధిల్లాలి. వాళ్ళు పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలి. అవునండి. టెంకాయలు తీసుకొచ్చావా? ఇంకా రాలేదా? ఫ్రై, నువ్వు గనుక 10 నిమిషాల్లో రాకపోతే ఆ టెంకాయలతో నిత్తాల పగలు కొడతాను. ఫోన్ పెట్టే. పొర్లు దండాలు పూర్తయ్యే కృష్ణ. నాకు తెలియకుండా నా ద్వారా ఆ పాము నీకు హాని చేద్దాం అనుకుంది. ఆ దేవుడు నిన్ను కాపాడాడు. అందుకే ఆ భోళాశంకరుడికి పొర్లు దండాలు చేశాను. నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి కృష్ణ. అమ్మయ్యా, గుడి మెట్ల మొక్కు పూర్తయింది. పూర్తి చేశామని చెప్దాం పదా. అయ్యో, అటు చూడు. ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి కావేరి. మనకి ఈరోజు గుళ్ళోనే జాగారం. పద.
అమ్మా టైం అవుతోంది. దీపాలు వెలిగించి స్వామివారికి హారతిచ్చి ప్రదక్షిణ మొదలుపెట్టమ్మా. అలాగే పూజారి గారు. ఓం తచ్చయ్యారా ప్రణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం షన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాత్ సభోర్విశతోరత్వా అత్యధిష్ఠద్దశాంగుళం. అమ్మా హారతి ఇవ్వండి. ఓం రాజాధిరాజాయ ప్రసజ్య సాయినే నమో వయం. ఇదేంటి దీపాలు ఆరిపోయాయి? బయట నుంచి గాలి రాలేదు, పైన ఫ్యాన్లు లేవు. ఎలా ఆరిపోయాయి? విచిత్రంగా ఉందే. మళ్ళీ వెలిగిస్తాను. వెలిగించిన లాభం లేదమ్మా. ఒకసారి దీపాలు ఆరిపోతే ఏదో లోపం ఉన్నట్టే. అసలు మీరిద్దరూ శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకున్నారా లేదా? మాట్లాడరేంటి బాబు? పూజారి గారు, అది నేను ఎలాంటి పరిస్థితుల్లో తాళి కట్టానంటే... పూజారి గారు, దీపాల సంగతి సరే, కృష్ణ దీర్ఘాయుష్తో ఉండాలని, నా తాళిబొట్టు గట్టిగా ఉండాలని, 101 టెంకాయలు కొడతానని మొక్కుకున్నాను. అదిగో కొబ్బరికాయలు కూడా వచ్చేసాయి. సరే వెళ్ళి ఆ మొక్కు తీర్చుకుని రామ్మా. అమ్మయ్యా, మెట్లన్నింటికి పసుపు రాశాను. నేను అన్నిటికి బొట్టు పెట్టాను. ఫినిష్. పద. స్వామి, తొందరగా ధర్మతేజ ఆస్తంతా నా సొంతమైపోవాలి. అందుకే కృష్ణని మోసం చేసి నా అంతట నేనే తాళి కట్టుకొని వచ్చాను. శుభమాని మొక్కు తీర్చుకుంటుంటే మొదటి కొబ్బరికాయ పుచ్చిపోవడం ఏంటమ్మా? సరే ఇంకా ఉన్నాయి కదా, కొట్టమ్మా.